ఈ ఈసారి రాఖీ పండగ మాత్రం నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అండ్ కొత్తగా ఉంది. హే మిత్రమా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క నా అక్కకు చెల్లికు అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ అంటే చేతికి కట్టే దారం అయితే కాదు. రాఖీ పండగ ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్ని గొడవలైనా కానీ, ఎంత దూరం వెళ్ళినా కానీ మన బంధం మాత్రం ఎప్పటికీ మారదు, ఎప్పుడు ఇలాగే ఉంటుంది. నువ్వు ఏదైనా చేయి, నీ వెంట నేనుంటా అని ఇచ్చే చిన్న నమ్మకమే ఒక అన్నకు అని చెల్లికి కానీ ఉండే నమ్మకం, తమ్ముడికి అక్కకు ఉండే నమ్మకం. కానీ ఏదో పెద్ద పెద్ద గిఫ్ట్లు ఏమి ఆశించరు వాళ్ళు. మన నుండి ఒక నమ్మకం, నువ్వు ఏదైనా చేయమ్మా, నీ వెనకాల నేనుంటా అనే నమ్మకం ఇచ్చినామంటే చాలు వాళ్ళకి. అదే ఒక ₹1,00,00,000 గిఫ్ట్ అది. ఈసారి రాఖీ పండగ మాత్రం నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది అండ్ కొత్తగా ఉంది. ఎవ్రీ ఇయర్ మా అమ్మ ఉంటుండే నాతో పాటు. ఈవెన్ మా అక్క రాఖీ కట్టినా నాకు ఆడ ఏం డబ్బులు ఉండకుంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మంచి మంచి చీరలు తీసి పెట్టుకుంటుండే అనమాట కట్టుకోవాలనేసి. సో ఆ చీరలు కట్టేసి మీ అక్కకి ఇచ్చారా, ఎవరైనా మా చిన్నమ్మ అక్క వాళ్ళు కానీ అక్క వాళ్ళు ఎవరు వచ్చినా కానీ అందరికి చీరలు తీసేది. ఈ సంవత్సరం ఏదో నాకు అంత కొత్తగా ఉంది. లిటరల్లీ నేను మా అమ్మకు క్రిస్మస్కి గిఫ్ట్ ఇచ్చాను, చీర, లాస్ట్ గిఫ్ట్. అది ఈరోజు మా అక్క కట్టుకొని వచ్చింది. నాకు లిటరల్లీ ఐస్లో వాటర్ తిరిగినాయి. మా అమ్మనే గుర్తొచ్చింది. మా అమ్మని చూసినట్టేనే ఉంది నాకైతే ఈరోజు అయితే సేమ్. ఎటు చూసినా మా అమ్మనే గుర్తొస్తుంది నాకు ఈ రాఖీ పండుగ. లిటిల్ బిట్ కొంచెం బాగా ఉంది. అండ్ మా అమ్మ చనిపోయినప్పుడు నా వెంట ఉండి నాకు ధైర్యం ఇచ్చిన నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న మా అక్కలకు అండ్ మా చెల్లెళ్ళకు, ఎవరైతే నాకు నేను లోగా ఉన్నప్పుడు నన్ను హైగా పుష్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ వన్స్ అగైన్. దిస్ టాక్ ఈజ్ లిటిల్ బిట్ సాడ్ ఫర్ మీ, బట్ ఓకే, మీరంతా ఉన్నారుగా. అండ్ లాస్ట్, నా అక్కలకు నా చెల్లెలకు నా మనస్ఫూర్తిగా హ్యాపీ రక్షాబంధన్. నా నుంచి ఏమైనా హెల్ప్ కావాలన్నా నేను ముందుండి మీ ముందుంటా.